ఎవ్రీవన్, ఇదైతే బేబీ పొటాటో కుర్మా అనమాట. దానికోసం అయితే బేబీ పొటాటోస్ని తీసుకొని బాయిల్ చేసుకోవాలి. బాయిల్ చేసుకున్న తర్వాత దాని పొట్టు అంతా కూడా తీసేయాలి. తీసేసి ఫోర్క్ స్పూన్ ఉంటుంది కదా, దాంతో హోల్స్లా పెట్టుకోవాలన్నమాట. ఇక్కడైతే మేము ఇవి రెడీ చేసేసుకున్నాం. నెక్స్ట్ దీంట్లోకి మసాలా ఏంటి అంటే ఉల్లిగడ్డ, టమాటో, ధనియాలు, జీలకర్ర, ఎండు కొబ్బరి, పల్లీలు, నువ్వులు. ఈ పల్లీలు, నువ్వులు, ఎండు కొబ్బరి అనేది ఫ్రై చేసుకొని వేసుకోవాలి. లైట్గా వాటర్ వేసుకొని వీటన్నిటిని కూడా మిక్సీ పట్టుకోవాలి. అదేవిధంగా దీంట్లోకి ఒక కప్పు కర్డ్ తీసుకోవాలి. సో నెక్స్ట్ కర్రీ ప్రాసెస్లోకి అయితే వెళ్ళిపోదాం. కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అయితే ఇవి. కూరకంత ఒక 5 లవంగాలు, కొంచెం షాజీరా, కొంచెం దాల్చిన చెక్క, 2 ఇలాచీలు, పసుపు, ఇప్పుడు ఒకసారి కలిపి మనం పేస్ట్ చేసుకున్న మసాలా ఉంది కదా, మసాలా ఈ మసాలాను చిన్న మసాలా వేసుకొని కలిపి ఇక్కడ మసాలా అంతా మిక్స్ చేసుకొని కాసేపు మూత పెట్టుకోవాలి. కాసేపు అయిన తర్వాత ఓపెన్ చేస్తే ఇలా నూనె పైకి తేలాలన్నమాట. అది అడుగంటకుండా ఒకసారి కలిపేసుకోవాలి. తర్వాత మళ్ళీ ఒకసారి మూత పెట్టేసుకొని ఆయిల్ పైకి వచ్చిన తర్వాత ఒకసారి మిక్స్ చేసుకొని దాంట్లో కొద్దిగా వాటర్ యాడ్ చేసుకోవాలి గ్రేవీ కోసం. ఇక్కడైతే మేము ఆ మసాలా మిక్సీ పట్టాం కదా, దాంట్లోనే వాటర్ వేసి గ్రేవీ యాడ్ చేసుకున్నాము. మళ్ళీ అదంతా మిక్స్ అయ్యేటట్టు ఒకసారి కలుపుకోవాలి. కలుపుతూ ఉండాలన్నమాట. ఎందుకంటే అడుగంటకుండా ఉండాలంటే కలుపుతూ ఉండాలి, మధ్య మధ్యలో చూస్తూ ఉండాలి. అప్పుడైతే కర్రీ మంచిగా వస్తుంది, లేకపోతే మాడిపోయినట్టు అవుతుంది. ఇక్కడైతే కాసేపు గ్రేవీ యాడ్ చేసాం కదా, మూత పెట్టేసి పెట్టుకున్నాము. ఒక 2-3 మినిట్స్ తర్వాత తీసి చూస్తే గ్రేవీ అనేది ఇంకా బాయిల్ అవ్వాలి కాబట్టి ఒకసారి మిక్స్ చేసుకొని మళ్ళీ మూత పెట్టుకున్నాము. ఇక్కడైతే చూడండి గ్రేవీ అంతా కూడా ఉడుకుతుంది, అంటే అంతా కలిసిపోతుంది. ఇప్పుడు దీంట్లో కప్ ఆఫ్ కర్డ్ తీసుకున్నాం కదా, ఆ కర్డ్ని దీంట్లో యాడ్ చేసుకోవాలి. యాడ్ చేసుకొని అదంతా కూడా మిక్స్ చేసుకోవాలి. ఇక్కడైతే అంతా కూడా మిక్స్ చేసుకున్నాము. టేస్ట్ చాలా బాగుంటుంది. మీరు కూడా ఒకసారి డెఫినెట్గా ట్రై చేయండి ఇంట్లో. చాలా సింపుల్ రెసిపీ. ఒకవేళ ఆఫీస్లకి అట్లా వెళ్ళే వాళ్ళు ఉంటే నైటే మసాలా, ఆ పొటాటో అన్నీ ఉడకబెట్టేసి పెట్టుకోండి, ఈజీగా అవుతుంది. మేమైతే అలానే చేసాము. ఇక్కడ పెరిగేసేసుకున్నాం కదా, బాగా మిక్స్ చేసుకొని పెట్టుకోవాలి. అంటే లైట్గా ఉడకాలన్నమాట అదంతా కూడా, ఎందుకంటే కర్డ్ వేసాం కాబట్టి అది కూడా మిక్స్ అవ్వాలి. ఇదంతా కూడా ఒకసారి కలిపేసుకుందాం లైట్గా. ఆ కర్డ్ దాంట్లోనే కొన్ని వాటర్ వేసి దీంట్లో గ్రేవీ యాడ్ చేసాం కాబట్టి కొంచెం మిక్స్ చేసుకోవాలి గరిటెతో. ఇదంతా కలిసిపోయాక మళ్ళీ ఇది కూడా బాయిల్ అవ్వాలి కదా, కాసేపు మూత పెట్టి పెట్టుకోవాలి. ఇక్కడ చూడండి కొద్దిగా ఉడకడం స్టార్ట్ అయింది. ఇది మళ్ళీ ఒకసారి అడగంటిందో లేదో చెక్ చేసుకొని కలుపుతూ ఉండాలి. ఇక్కడైతే అన్నిటినీ కూడా మిక్స్ చేసాము. చూడండి అది మొత్తం కూడా ఉడుకుతుంది. అంటే గ్రేవీ అంతా బాగా మసలి చిక్కగా అవుతుంది అనమాట. అంటే వాటర్ కూడా యాడ్ చేసాం కదా, గ్రేవీ అంతా కొంచెం చిక్కగా వస్తుంది.
ఇక్కడైతే దీన్ని మిక్స్ చేసుకున్నాము. చాలా బాగుంటుంది, ఒక మసాలా కర్రీ కదా, టేస్ట్ అయితే సూపర్గా ఉంటుంది. కొంచెం టైం పడుతుంది కానీ చేసుకుంటే మాత్రం టేస్ట్ బాగుంటుంది, హ్యాపీగా తినొచ్చు, ఎంజాయ్ చేస్తూ తింటారు పిల్లలైనా కూడా ఇలాంటి వెరైటీ కర్రీస్ చేసి పెడితే. సో ఇక్కడ ఇదంతా బాయిల్ అవుతుంది కదా, ఇది బాయిల్ అవుతున్నప్పుడు దీంట్లో తగినంత కారం యాడ్ చేయాలి, అంటే కర్రీకి సరిపడంత. దీంట్లోనే కర్రీకి సరిపడంత సాల్ట్ కూడా వేసుకోవాలి. ఉప్పు కారం అయితే వేసేసుకోవాలి. ఇక్కడైతే మేము సాల్ట్ కూడా యాడ్ చేసేసుకున్నాము. కొంచెం చూసి వేసుకోండి సాల్ట్, ఎక్కువైతే బాగోదు కదా, తక్కువైనా ఏం పర్లేదు కానీ ఎక్కువైతే అసలు తినలేము. ఉప్పు కారం వేసుకున్న తర్వాత అది కూడా మొత్తం కలిసిపోయే విధంగా మిక్స్ చేసేసుకోవాలి. ఇక్కడైతే మొత్తం కలిపేసుకున్నాము. ఇదంతా కూడా ఉడుకుతుందిగా, ఇప్పుడు మనము బేబీ పొటాటో ఉడకబెట్టి పెట్టుకున్నాం కదా, అవన్నీ కూడా వేయాలి. వీడియోలో చూస్తుంటే అయితే సేమ్ ఎగ్ కర్రీ లాగా అనిపిస్తుంది, కానీ అది బేబీ పొటాటో కుర్మా. సో బేబీ పొటాటో అన్నీ కూడా ఆ మసాలా గ్రేవీలో యాడ్ చేసుకోవాలి. ఎందుకంటే ఆల్రెడీ పొటాటో బాయిల్ అయింది కాబట్టి ఇప్పుడు ఎక్కువసేపు ఏం బాయిల్ చేయాల్సిన అవసరం లేదు. ఆ గ్రేవీ అంతా పట్టే వరకు స్టవ్ పైన ఉంచితే సరిపోతుంది. ఇక్కడ చూడండి యాడ్ చేసుకున్నాం, కాసేపు మూత పెట్టేసి పెట్టుకుందాము. ఇక్కడైతే మేము మూత పెట్టేసుకున్నాము. ఇక్కడ చూడండి కొంచెం కొంచెంగా ఉడుకుతుంది, ఒకసారి మిక్స్ చేసేసుకుందాము. మెల్లిగా కలుపుకోవాలన్నమాట, ఎందుకంటే పొటాటో విరిగిపోకుండా, ఎందుకంటే బాయిల్ చేసేసాం కదా, మనం రఫ్గా హ్యాండిల్ చేస్తే అది కట్ అయిపోతుంది పొటాటో. సో స్లోగా కలుపుకోవాలి, చూసి కలుపుకోవాలి. కాసేపు మూత పెట్టుకొని తీసుకున్న తర్వాత ఇంకేముంటుంది, ఫైనల్గా కొత్తిమీర యాడ్ చేసుకోవాలి దీంట్లో. ఇక్కడ గ్రేవీ కర్రీ అంతా కూడా చూడండి ఎలా రెడీ అయిందో, చిక్కగా వచ్చేసింది గ్రేవీ మనకి. ఇదంతా కూడా ఉడికిపోతుంది కదా. ఇక్కడైతే మనకు ఫైనల్గా కర్రీ రెడీ అయిపోయింది. మన ఛానల్ని కొత్తగా ఎవరైనా చూస్తున్నట్లయితే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్. ఇంకా మీకు ఏమైనా రెసిపీస్ కావాలి అంటే కూడా కామెంట్ చేయండి, డెఫినెట్గా రెసిపీస్ పెడతాము. ఇక్కడ ఫైనల్గా అయితే కొత్తిమీర యాడ్ చేసుకున్నాము. కొత్తిమీర యాడ్ చేసుకొని కాసేపు ఉంచేసుకొని ఆఫ్ చేసుకుంటే సరిపోతుంది. ఇక్కడైతే కొత్తిమీర కూడా యాడ్ చేసేసుకున్నాం కదా, ఒకసారి లైట్గా మిక్స్ చేసుకొని ఒక 1-2 మినిట్స్ అలా పెట్టుకొని స్టవ్ ఆఫ్ చేసుకుంటే మనకు టేస్టీ బేబీ పొటాటో కుర్మా రెడీ అయిపోతుంది. మసాలా కర్రీ కదా, దీని కాంబినేషన్కి బగార్ రైస్ అయినా వైట్ రైస్లో కూడా తినొచ్చు. మంచి వెరైటీ కర్రీ అనమాట, ఏదైనా స్పెషల్ అకేషన్స్ ఉన్నప్పుడు చేసుకోవచ్చు. ఇక్కడైతే గరం మసాలా యాడ్ చేసుకున్నాము, ఎందుకంటే ధనియాలు ఆల్రెడీ మిక్సీ పట్టేటప్పుడు ఆ మసాలాలో యాడ్ చేసాం కాబట్టి ఇక్కడ మేము కొద్దిగా గరం మసాలా యాడ్ చేసుకొని మిక్స్ చేసుకున్నాము. సో ఫైనల్గా అయితే ఒక 1 మినిట్ అలా మూత పెట్టేసి స్టవ్ ఆఫ్ చేసుకుంటే సరిపోతుంది. ఇక్కడైతే కర్రీ రెడీ అయిపోయింది, స్టవ్ ఆఫ్ చేసేసుకుందాము. టేస్ట్ చాలా బాగుంటుంది, మీరు డెఫినెట్గా ట్రై చేయండి. సో కర్రీ అయితే రెడీ అయిపోయింది. సో వేరే దాంట్లోకి షిఫ్ట్ చేసేసుకుందాము. సో చూడండి, ఇక్కడ చూస్తుంటే ఎగ్ కర్రీలానే కనిపిస్తుంది కానీ ఇది బేబీ పొటాటో. డెఫినెట్గా ట్రై చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకేమైనా రెసిపీస్ కావాలి అంటే కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.